స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. 123వ కీర్తన యందు 2వ వచనము, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అనే ఈ మాట యొక్క భావం ఏంటి, ఈ కీర్తన యొక్క భావము ఏంటి అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. గనుక ఈ వీడియోను పూర్తిగా తిలకించవలసినదిగా మీ ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు, విశ్వాసులందరూ ఆధ్యాత్మిక జీవితంలో బలపరచునబడినట్లు ఈ వీడియోను వారితో పంచుకొనవలసినదిగా, షేర్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మీ ప్రార్థన అక్కరలు ఏవైనాను మాతో కామెంట్స్ రూపంలో పంచుకొనండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బయలుపరచడానికి ఈ వీడియోను మీకు అందజేస్తూ ఉన్నాను. మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నదని తలపోస్తూ ఉన్నాను. కావున ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఆధ్యాత్మిక సత్యములను వినవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ 123వ కీర్తన యెరూషలేము కొండను, ఇశ్రాయేలు జనాంగము గొప్ప గొప్ప పండుగలు, ఉదాహరణకి వాళ్ళకి పస్కా పండుగ ఉంది కదండి, ప్రజలందరూ కలిసి చేసుకునే పండుగలు జరిగే సందర్భంలో ఇశ్రాయేల్ జనాంగము ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ మూలన ఉన్నా ఈ ప్రాంతంలోనికి, అంటే యెరూషలేము దేవాలయంలోనికి చేరి ఈ పండుగలను ఆచరించేవారు. ఆ పండుగలను ఆచరించడానికి వచ్చుచున్న సందర్భంలో మరి ముఖ్యంగా యెరూషలేము కొండకు ఎక్కే సందర్భంలో ఈ కీర్తనను 123వ కీర్తనను వారు పాడుచు సంతోషముగా యెరూషలేము పర్వతాన్ని, కొండను ఎక్కేటటువంటి వారు జీవితంలో భయము కలిగి, ఓటమితో, అనారోగ్యంతో, సమస్యలతో, బంధకాలతో, కన్నీళ్లతో, అనానుకూల పరిస్థితులు మనల్ని ఆవరించినప్పుడు మనం కూడా దేవుని వైపు తేరి చూస్తూ, ప్రభువా మమ్మను కనికరించండి, ప్రభువా మా మొర్రను ఆలకించండి అని మనము కూడా 123వ కీర్తనలో ఉన్న రీతిగా ప్రార్థనలను సలిపేటటువంటి వారం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అనే మాటతో ఈ కీర్తన ప్రారంభమవుతా ఉన్నది. స్నేహితులారా, యూదా జనాంగానికి, ఇశ్రాయేలు వారందరికీ ఉన్న విశ్వాసం ఏమిటనంటే, దేవుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు, దేవుని యొక్క సింహాసనము ఆకాశము మీద ఉండినది అని వారు తలపోసేటటువంటి వారు. పాత నిబంధన కాలంలో కానివ్వండి, నూతన నిబంధన కాలంలో కానివ్వండి, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో కానివ్వండి, దేవుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు, ఆయన సింహాసనము మీద ఆసీనుడైనటువంటి వాడు, ఆయన సింహాసనము ఆకాశంలో ఉంది అనే దైవ ప్రత్యక్షతలను, దర్శనములను మనము గమనించవచ్చు. అదే ఆలోచనతో ఈ కీర్తనాకారుడు ఆకాశమందు ఆసీనుడవైనటువంటి దేవ,
నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఉన్నతమైనటువంటిది నీ స్థానం, ఉన్నతమైనటువంటిది నీ స్థానము, నీ విలువ, నీ ఘనత మహిమలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని ఈ కీర్తనలో కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ఈ కీర్తన ఒక ప్రార్థన లాగా మనకు కనబడతా ఉంది. ఈ ప్రార్థన చాలా సిన్సియర్గా, జెన్యూన్గా ప్రార్థన చేస్తూ ఉన్నట్లు, ఏ రకమైన వేషధారణ లేకుండా, ఏ రకమైన ఆర్భాటం లేకుండా సింపుల్గా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ ప్రార్థనలో సిన్సియర్గా, జెన్యూన్గా ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం గమనిస్తాం. అయితే ఈ ప్రార్థనలో ఉన్న మాట, దాసులు తమ యజమాని తట్టు, దాసురాలు తన యజమానురాలి తట్టు చూస్తూ ఉన్నట్టు, వారి చేతి తట్టు చూస్తూ ఉన్నట్టు దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. యెహోవా మనలను కనికరించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచూ ఉన్నవి అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఏ కాలమైనా, ఏ సమాజమైనా, ఏ సందర్భమైనా యజమాని వైపు పనివాని కన్నులు, యజమానురాలి వైపు పనికత్తె కన్నులు, వారి చేతి తట్టు చూడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ భాగంలో దేవుని వైపు, రాజుగా ఉన్నటువంటి దేవుని వైపు, యజమానిగా ఉన్నటువంటి దేవుని వైపు, సేవకులముగా ఆయన మీద ఆధారపడినటువంటి వారంగా ఆయన వైపు చూస్తూ ఉన్నాము, ఆయనకు మొరపెడుతూ ఉన్నాము అని ఈ కీర్తన యొక్క భావము. సేవకుడు యజమాని వైపు ఎందుకు చూస్తాడండి? సేవకుడు యజమాని చేతి తట్టు ఎందుకు చూస్తాడు అని అంటే, గైడెన్స్ కొరకు, నడిపింపు కొరకు మరి సేవకుడు యజమాని వైపు చూసేటటువంటి వాడుగా ఉంటాడు. సేవకుని జీవితంలో ఎన్నో తలంపులు ఉండవచ్చు, ఆలోచనలు ఉండవచ్చు. సేవకుడు ఎరిగినటువంటి మార్గము, సేవకుడు ఎరిగినటువంటి ఆలోచనలు, దిక్కు ఉండవచ్చు. కానీ సేవకుడు ఎప్పుడైనా కూడా తన సొంత నిర్ణయాలపైన, సొంత ఆలోచనలపైన ఆలోచించకుండా తన యజమాని గైడెన్స్ కొరకు, తన యజమాని నడిపింపు కొరకు చూచేవాడుగా ఉంటాడు. కనుక మన జీవితంలో కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు మనము చూచేటటువంటి వారంగా ఉండాలి. అదే రీతిగా సేవకుడు యజమాని వైపు భద్రత కొరకు నిరీక్షిస్తాడండి. సాధారణంగా బైబిల్ కాలం నాటి సేవకులకు యజమానే సర్వస్వం. వారు యజమానితో మాత్రమే సంబంధం కలిగినటువంటి వారుగా ఉండేవారు. బయట ప్రపంచంతో కానీ, బయటి వ్యక్తులతో కానీ, బయటి స్థితిగతులతో కానీ వారికి సంబంధము లేకుండా కేవలము యజమానితో సంబంధమే కలిగి ఉండేటటువంటి వారు కనుక వారి జీవితంలో భద్రత కొరకు, కాపుదల కొరకు వారి యజమాని వైపు వారు చూసేటటువంటి వారు. మరొక ఆలోచన ఏంటనంటే, అవసరతలు తీర్చబడునని సేవకులు తమ యజమాని తట్టు చూస్తారండి. మీరు ఏ ఆఫీస్లోనైనా పనిచేస్తున్నారనుకోండి, ఒక ఉద్యోగిగా ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగంలో ఏ సహాయము కావాలన్నా, ఆ ఉద్యోగంలో ఏ మేలును మీరు అనుభవించాలన్నా, ఆ ఉద్యోగానికి సంబంధించి ఏ అక్కరలు తీర్చబడాలన్నా మీ బాస్ వైపు, మీ ఆఫీసర్ వైపు మీరు చూచేటటువంటి వారుగా ఉంటారు. జీతము పెరగాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, సెలవులు కావాలన్నా, మరి మీ ఉద్యోగంలో ఒక గుర్తింపు,
మీ ఉద్యోగంలో ఒక తృప్తి సంతోషాన్ని మీరు అనుభవించాలన్నా మీ ఆఫీసర్ వైపు చూసేటటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా సాధారణంగా సేవకులు పనివారికి సంబంధించినటువంటి అవసరతలు, ఆకలి దప్పికలు యజమానే చూసుకోవాలి. బలహీనతలున్నా, అనారోగ్యములున్నా, భవిష్యత్తుకు సంబంధించినటువంటి పనులైనా యజమానే చూసుకోవాలి. కాబట్టి ఆ దాసుడు అక్కరల కొరకు, అవసరతల కొరకు తన యజమాని వైపు చూసేటటువంటి వాడుగా ఉంటాడు. మరి ముఖ్యంగా మనము ఒకరి దగ్గర పనివారముగా ఉన్నామనుకోండి, మన బాసును మనము ప్రతి క్షణము కనిపెట్టుకొని ఉంటాం. ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు అనుకోండి, 24 గంటలు ఆ ఉద్యోగము సమయమంతా ఉదయకాలము మొదలుకొని ఆ ఆఫీస్ బాయ్ తన బాసును కనిపెట్టుకొని ఉంటాడండి. బాస్కి ఎప్పుడు వాటర్ అవసరమవుతుంది, ఆ బాస్కు ఎప్పుడు నీళ్ళు అవసరమవుతుంది, ఆ బాస్కు ఎప్పుడు పేపర్ అవసరమవుతుంది, పెన్ అవసరమవుతుంది, కంప్యూటర్ అవసరమవుతుంది. ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ బాయ్ కనిపెట్టుకొని ఉండేటటువంటి వాడుగా ఉంటాడు. కనుక దాసుని జీవితంలో యజమానిని కనిపెట్టుకొని ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి లేఖన భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 8వ వచనం నందు సేవకుడు కనిపెట్టుకొని ఉంటాడని, యజమాని బయట నుండి రాగానే యజమాని చెప్పే విషయాలన్నీ విని యజమాని కొరకు వేచి ఉండి యజమానికి అన్నపానములను అందజేస్తాడని, యజమానిని తృప్తి పరుస్తాడని, యజమాని యొక్క ఆకలిని తీరుస్తాడని యేసు ప్రభుల వారు సేవకునికి యజమానికి సంబంధించినటువంటి ఉపమానంలో ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో నమ్మకమైనటువంటి దాసుడు మెలకువ కలిగి ఉంటాడని యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. యజమాని దూర ప్రయాణం నుండి వస్తూ ఉన్న సందర్భంలో అతడు సాయంకాలం వస్తాడా, మధ్యరాత్రి వేళ వస్తాడా, తెల్లవారుజామున వస్తాడా తెలియదు. కాబట్టి తను యజమాని వచ్చే సమయానికి ఈ నమ్మకమైనటువంటి దాసుడు మెలకువ కలిగి తన పనులయందు నిమగ్నమై ఉంటాడు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, మరి నమ్మకమైనటువంటి దాసునికి, యజమాని చేతి తట్టు చూసేటటువంటి దాసునికి, యజమాని మీద ఆధారపడేటటువంటి దాసునికి అనేకమైనటువంటి దీవెనలు అందించబడతాయని, తన జీవితము ఆశీర్వాదములతో బహుమానములతో నింపబడుతుందని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి యజమాని కొరకు కనిపెట్టుకొని ఉండే దాసుడు అన్నపానములను భుజిస్తాడు. అంటే అతని ఆకలి తీర్చబడుతుంది, అవసరత తీర్చబడుతుంది, తాను బలపరచబడతాడు. ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా కొరతలున్నా అతని జీవితంలో తీసివేయబడతాయని లేఖనము సెలవిస్తూ ఉంది. అదే రీతిగా యజమానుని కొరకు మెలకువగా ఉండేటటువంటి దాసుని యజమాని యావదాస్తికి, ఉన్న ఆస్తి అంతటికి అధికారిగా నియమిస్తాడని, ఆస్తి మొత్తము మెలకువగా ఉండే దాసుని వశమైపోతూ ఉన్నది అని లేఖనము సెలవిస్తూ ఉంది. స్నేహితులారా, యజమాని తట్టు చూసే దాసుడు దీవింపబడతాడు, అవసరతలు తీర్చబడతాయి. అతడు ఆస్తికర్తగా అనేక దీవెనలతో నింపబడతాడు. ఈరోజు మన జీవితంలో ఈ లేఖనం నుండి మనం నేర్చుకోవలసిన అవసరం ఏందనంటే, రాజైనటువంటి రక్షకుడైనటువంటి
యజమాని అయినటువంటి యేసు ప్రభుల వారి వైపు మనము తిరిగి చూడాలి స్నేహితులారా. ఏ రీతిగా చూడాలనంటే ఆయన నడిపింపు కొరకు చూడాలండి, ఆయన మాట కొరకు చూడాలండి. ఆయన మనల్ని హస్తములతో చేతిలో పట్టుకొని నడిపించాలన్న ఆశతో మనం చూడాలి. ఆయన భద్రత కొరకు మన జీవితములను మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన యందు మన అవసరతలు తీర్చబడతాయని, మన కొదువలను తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనేనని ఆయన వైపు మనం చూడాలి. అంత మాత్రమేనా, మన జీవితకాలం అంతా ప్రభుల వారి కొరకు కనిపెట్టుకునేటటువంటి వారంగా, ఆయన ఉపదేశము, ఆయన చూపించినటువంటి మార్గం కొరకు మెలకుగా ఉండేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే దాసుని యొక్క ఆకలి ఆయన తీరుస్తాడు, అవసరతలను ఆయన తీరుస్తాడు. దాసుని ఆస్తికర్తలుగా ఆయన నియమిస్తాడు. ఇటువంటి దీవెనలు మన జీవితంలో కలగాలనంటే మనము ఆయన తట్టు కనిపెట్టుకొనే ఉండే దాసులముగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మా జీవితంలో మీరు ప్రాముఖ్యమైన వారని, రక్షకుడని, యజమాని అని, సృష్టికర్త అని మీ తట్టు కనిపెట్టుకొని ఉండేటటువంటి వారంగా, మీరు బోధించినటువంటి బోధల విషయంలో, సిద్ధపాటు విషయంలో మెలకువ కలిగినటువంటి వారంగా, మీ నుండి సలహాలను సూచనలను పొందుకొని గైడ్ లాగా మిమ్మల్ని అంగీకరించి మీ భద్రత మీద ఆధారపడి మా కొరతలను తీర్చేవారు మీరని, మా కన్నీటిని తుడిచేటటువంటి వారు మీరని మీ తట్టు కనిపెట్టుకొని ఉండే బిడలంగా మమ్మను ఆయత్తపరచుమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి బిడలు లోకంలో ఎంతోమందిని నమ్మి ఉండవచ్చు, ఎంతోమందిని వెంబడించి ఉండవచ్చును, ఎంతోమంది వైపు ఆశతో కనిపెట్టుకొని ఉండవచ్చును. అయితే మనుషుల తట్టు తిరిగి మోసపోయి, మనుషుల తట్టు తిరిగి అపజయాన్ని పొంది, మనుషుల తట్టు తిరిగి అనేక హింసలకు బాధలకు గురి చేయబడినటువంటి వారుగా ఉన్నారు. వారు మనుషుల తట్టు తిరగకుండా మీ తట్టు తిరిగి దీవెనను అనుభవించాలని మీ వైపు తేరి చూస్తూ ఉన్నారు. గనుక ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో మేలు కలుగజేయమని, ప్రతి విధమైన కొరత భారముల నుండి వారి జీవితంలో తప్పించుమని, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ ఎల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.